మాజీ ప్రధాని పివి నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పివి కూతురు సురభి వాణిదేవి. శాస్త్రవేత్తల కన్నా అపార జ్ఞానం ఉన్న వ్యక్తి పివి అన్నారు. తెలుగువారి టీవీగా ఎనలేని కీర్తిని గడించిన పివికి భారతరత్న ఎప్పుడు రావాల్సిందో అని అభిప్రాయపడ్డారామె. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని అంటున్న సురభి వాణిదేవితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానికి భారతరత్న ప్రకటించింది. దీంతో మాట్లాడుతూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాళ్ళ కూతురు పివి కూతురు సురభి వాణిదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, సార్కి అంటే పివి గారికి భారతరత్న వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు, అసలు మీరు ఇలా ఊహించారు? రావాలి, ఎప్పుడూ రావాలి. విశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న ఎప్పుడో రావాలి. ఒకే వారంలో సుబ్బలక్ష్మి గారు సంగీత విద్వాంసురాలు ఆవిడ, తర్వాత పివి గారు ఒకే వారంలో దాదాపు 5-6 రోజుల వ్యత్యాసంతో పోయారు. సుబ్బలక్ష్మి గారికి ప్రకటించారు. సరే, పెద్ద విద్వాంసురాలు, దేశాల సంగీతాన్ని, మన భారతీయ సంగీతాన్ని ప్రచారం చేసినారు. అంతేకాకుండా సరే ఆమె రెండర్ చేసిన ఏదైతే సర్వీసెస్ జస్ట్ డెఫినెట్లీ షీ ఈజ్ సూటబుల్. పివి గారికి కూడా ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. కానీ కొంచెం ఆలస్యమైంది. కానీ పార్టీలకు అతీతంగా వేరే పార్టీ వాళ్ళు, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నడుస్తోంది, అందులో ప్రధానమంత్రి గారు మోదీ గారు పార్టీలకు అతీతంగా పివి గారిని మరి ఎన్నుకొని భారతరత్న ప్రకటించడం అనేది ఆయన విశాల హృదయానికి నిదర్శనం. ఎన్నో భాషల పట్ల నైపుణ్యం ఉన్నవారు, ముఖ్యంగా తెలుగు భాష కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి అంటే పివి గారు. దాని గురించి మీరేం చెప్తారు? తెలుగు భాష గురించి ఇంతకుముందు చెప్పారు కదా, అప్పుడు 11th క్లాస్ దాకా ఉండేది, తెలుగులో చదువుకునేవాళ్ళం. పియూసీ అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ రాగానే ఇంగ్లీష్ మీడియం ఉండేది. దాంతో ఆడపిల్లలు మగపిల్లలు చాలామందిగా డ్రాప్ అవుట్స్ ఉండేది. 11వ తరగతి చదివితే చాలే, అంతే, హైయర్ సెకండరీ. కానీ తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి 10th తర్వాత ఆ పుస్తకాలు మరి అన్నీ తెలుగులో రావాలి. హిస్టరీ పుస్తకం అంటే, సైన్స్ బుక్ అంటే, మరి కెమిస్ట్రీ బుక్ అంటే, ఇవన్నీ కూడా తెలుగులోకి తర్జుమా కావాలి కదా. అందుకోసమని తెలుగు అకాడమీని స్థాపించి పుస్తక ప్రచురణ, ట్రాన్స్లేషన్స్, నిఘంటువులు చాలా వచ్చాయి. ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంకా ప్రచురణ నడుస్తూనే ఉంది. అక్కడ పాఠ్య పుస్తకాలు, స్పెషల్లీ స్కూలు కాలేజెస్ పిల్లల పుస్తకాలే ప్రచురించడం కాక మామూలు పుస్తకాలు కూడా, అంటే సమాజంలో పనికొచ్చే మంచి మంచి బయోగ్రఫీలు కావచ్చు, ఇలాంటివన్నీ పుస్తకాలు ఇంకా ప్రచురిస్తుంది. 1967లోనో 66లో ఆ మధ్య పీరియడ్లో పివి గారు విద్యామంత్రిగా, శాఖ మంత్రిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన సందర్భంలో అది నెలకొల్పినారు. ఇప్పటిదాకా సర్వీసెస్ చేస్తుంది. అదే తెలుగు పట్ల ఆయనకున్న. అంతేకాకుండా తెలుగు విద్యనే కాదు, తెలుగు భాషలో మాధ్యమంలో నేర్చుకోవడమే కాకుండా అసలు తెలుగు లిటరేచర్ పట్ల చాలా ఇష్టం ఉండేది. దాంట్లో మనకు తెలుగు భాషలో హయ్యెస్ట్ ఏమంటారంటే అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇలా అంటారు. ఆ ప్రక్రియలు మీకు తెలియకపోవచ్చు. అందులో ఆయన నిష్ణాతులు. ఆయన ఎక్కడన్నా అష్టావధానం, శతావధానం జరుగుతుంటే తను వెళ్ళి కూర్చునేవారు. వాళ్ళందరికీ ఎంతో ఇష్టంగా వాళ్ళు పిలిచేవాళ్ళు. పివి గారు వచ్చిందంటే ఆ అవధానం చాలా సక్సెస్ఫుల్గా అయినట్టు. ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ప్రతి అంశం కూడా అట్టడుగు వర్గాలకు చేరేలాగా చూసేవాళ్ళు. దీనిపైన మీరు? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటి భూ సంస్కరణలు మొదలుపెట్టినారు. ఆయన ఒక రైతు యాక్చువల్లీ. సో మనం ఒకటి ఆపాదించడానికి లేదు. ఫోటోగ్రఫీలో ఉన్న మెళకువలన్నీ చెప్పేవారు. తర్వాత ఎటన్నా పోవాలంటే ముందు బ్యాగ్లో కెమెరా ఉండేది. ఏదైనా సైంటిస్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళంతా మాట్లాడేవాళ్ళు. అరగంట మాట్లాడిన తర్వాత ఈయన ఒక క్వశ్చన్ వేసేది ఉంటే నెత్తికొక్కుంటారు. అంటే వాళ్ళకి తెలియదు. అంటే సైంటిస్టుల కన్నా ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు, ఎవరైనా కంప్యూటర్ వాళ్ళు వచ్చిందనుకో, వాళ్ళు ఏదో వాళ్ళ పరిజ్ఞానం అంతా చెప్పేస్తారు. మళ్ళీ పివి గారు ఒక చిన్న ప్రశ్న వేయంగానే ఇంకా వాళ్ళు చౌకైపోతారు. అంటే ఒక ఆశ్చర్యపోతారు, అరే ఈ విషయం ఏంటో తెలుసు. ఎందుకంటే మరి మామూలుగా సాధారణంగా మన తాతగారిలాగా ఉంటారు కదా, అంటే వేషధారణ అంత సామాన్యంగా ఉంటుంది. ఆలోచన విధానం ఒక 100 సంవత్సరాల ముందు అడ్వాన్స్గా. భారతరత్న ప్రకటించే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? భారతరత్న అవార్డుకే ఇప్పుడు చాలా గౌరవం దక్కించిందని అనుకుంటాను. పివి గారు లాంటి వ్యక్తులకి తప్పకుండా అది రావాలి. అది ఇప్పుడు నెరవేరింది. నా కళ నెరవేరింది అని అనుకుంటాను. నేను చేసిన ఎఫర్ట్ ఏం లేదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ హిస్ డాటర్. దిస్ ఈజ్ ఎ హ్యాపీ మూమెంట్. నా జీవితంలో పెద్ద ఒక మలుపు తిరిగిన రోజు అని అనుకుంటాను నేను. ఇది మొత్తానికి భారతరత్న ప్రకటించడం అయితే చాలా గర్వంగా ఉందని చెప్పేసి, తన కూతురుగా నేను ఎంతో గర్వించదగ్గ ఇదొక సమయం అని చెప్పేసి పివి కూతురు సురభి వాణిదేవి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత న్యూస్.